ఎలక్షన్ లో అమెరికన్ ప్రెసిడెంట్ అంటే బాధ్యత మేము తీసుకుంటాం. మీరందరూ సహకరించండి. దేశంలోనే కాదు ప్రపంచంలోనే చైనా +1 కంట్రీ అని ఒకవేళ మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ చూస్తే దట్ ఈస్ తెలంగాణ. సర్వీస్ సెక్టర్ లో చూస్తే అమెరికాకు ప్రత్యామ్నాయం, అమెరికా డిపెండ్ అయ్యేది తెలంగాణ, హైదరాబాద్ సిటీ అని చెప్పి నేను గర్వంగా చెప్పగలను. అట్లాంటి తెలంగాణకు ఒక యంగ్ ఏజ్ లో డైరెక్ట్ గా చీఫ్ మినిస్టర్ బాధ్యత నాకు వచ్చింది. చాలా మంది నన్ను అడిగింది, నువ్వు ఇంతకుముందు మంత్రి చేయలేదు కదా, ఏం చేయలేదు కదా, ముఖ్యమంత్రికి ఎట్లా రాణిస్తావు? నేను చెప్పిన 20 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి ఈ సమయంలో ఉన్న అందరు ముఖ్యమంత్రులు చేసే తప్పులన్నిటిని కూడా నేను మాట్లాడాను కాబట్టి ఆ తప్పులు చేయకుంటుంటే బెస్ట్ పర్ఫార్మ్ చేస్తున్నాను. సో పరిపాలనతోనే అనుభవం కాదు, ప్రతిపక్షంలో ఉండి రాణిస్తే కూడా డెఫినెట్ గా మంచి పరిపాలన అందించవచ్చు. జైపాల్ రెడ్డి గారు కూడా ప్రతిపక్షంలోనే రాణించి కేంద్ర మంత్రిగా ఒక గొప్ప పేరును సాధించిన ఉత్తమ పార్లమెంటేరియన్గా రాణించు. పివి నరసింహారావు గారి దేశానికి దిశను లిబరలైజేషన్ దేశానికి పరిచయం చేశారు. ఇంత గొప్ప నాయకత్వం ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మేము రాణించడం ఏం పెద్ద విషయం కాదు.